అయిపోతుంది. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శని రాహువులు పంచమ స్థితిని పొంది ఉంటారు. గురువు ఇక్కడ అష్టమ స్థితిని పొందుతాడు. మళ్ళీ మధ్యలో మీకు చెప్పాను, ఆయన ముందుకు వచ్చి శీఘ్రంగా వల్ల వెనక్కి వెళ్తాడు. ఈ 9వ ఇంట్లోకి వచ్చినప్పుడు సత్ఫలితాన్ని ఇచ్చిన 8వ ఇంట్లో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి కొంచెం ఇబ్బంది. ధనాధిపతి అయి పంచమాధిపతి అయి అష్టమ స్థితిని పొంది ఉండటం వల్ల సంతానం కోసం ట్రై చేసేవాళ్ళు, అలాగే కొత్తగా కుటుంబాన్ని పెట్టుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ధనాధిపతి అయి కుటుంబాధిపతి అయి అష్టమ స్థితిని పొంది ఉండి అయితే ధనస్థానాన్ని చూస్తూ ఉంటాడు, ఆయన పోగొట్టడు. కాకపోతే ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంట్లోనే మనం బాగుంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు దాని చిన్న వాడి అది మనం గమనించుకోగలిగితే వాడు ఓర్వలేకపోతున్నాడులే అని, మనం ఆఖరికి తల్లి కూడా ఓర్వలేకపోవచ్చు. అది బిడ్డ గమనించుకోవాలి. అలాగని చేయగలిగితే, ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎప్పుడు పిల్లలు కంటారా అని మొదలెడతారు. అలాంటి విషయాలన్నీ కూడా అంటే ఉదాహరణకి చెప్తున్నాను మీకు నేను, అలాంటివి గమనించుకొని వెళ్ళగలిగితే వాళ్ళ కుటుంబం హాయిగా ఉంటుంది. లేదు అనగానే వాళ్ళ మాట విని ఇంట్లో ఉన్న వాళ్ళని అరచిన, ఇద్దరు బిడ్డలు పుట్టాలంటే ఒక స్త్రీ వల్లే కాదు పురుషుల్లో కూడా ఇబ్బంది ఉంటే పుట్టరు. ఈ విషయాన్ని గమనించుకోకుండా ప్రతి అత్తగారు తల్లిగారు వాళ్ళ కొడుకుదే మంచి వాడని ఆవిడలోనో లోపం ఉందని ఎక్కువ మంది టార్చర్ చేసే వాళ్ళని వింటూ ఉంటాం. కానీ ఇద్దరిలో సక్రమంగా ఉంటేనే బిడ్డలు పుడతారని వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ మనస్తత్వం, అత్తగారన్న ఒక ఇది అంతకుముందు ఆమె కోడలే, ఆమెకు తెలియదా? కాదు, ఆ వయసు వచ్చేసరికి అందరికీ చాదస్తం వస్తుంది. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇలాంటివి ఉంటే మాత్రం కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి. అలాంటివి లేకుండా మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వృత్తి స్థానానికి సంబంధించి పెద్ద ఇబ్బందులు ఏం లేవు వాళ్ళకి. ఉన్న దాంట్లో హాయిగా ముందుకు వెళ్తే బాగుంటుంది. వాళ్ళు మారాలి అలా ఇలా అనుకుంటే పర్సనల్గా వాళ్ళ దాంట్లో ఉందా లేదో చూసుకొని వెళ్తే బాగుంటుంది.